వచ్చే ఎన్నికల్లో సినీ తారలు తలుక్కుమంటారా? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ వచ్చే ఎన్నికల బరిలో పోటీ చేస్తారా? అధికార పార్టీ ఫోర్త్ లిస్ట్ లో ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వనుంది? ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? వాచ్ దిస్. వచ్చే ఎన్నికల్లో తారలు తళుక్కుమంటారా? ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన స్టార్స్ లో ఎవరు ఎన్నికల బరిలో నిలుస్తారు? అధికార పార్టీ ఫోర్త్ లిస్ట్ లో ఎవరికి ఛాన్స్ ఇస్తోంది? ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. గెలుపుపై కన్నేసిన అన్ని పార్టీలు అభ్యర్థుల విషయంలో పక్కా స్కెచ్ వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు సినీ గ్లామర్ పై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే పలువురు సినీ తారలతో టచ్ లో ఉన్న అధికార పార్టీ అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టాలీవుడ్ కి సంబంధించిన వారు పోటీ చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా రంగం ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులకు ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు, ఎవరెవరు పోటీలో ఉండనున్నారు అనే చర్చ ఆసక్తిగా మారింది. పాలిటిక్స్ లో సినీ తారల విషయంలో వైసీపీ కాస్త దూకుడుగా ఉందనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కాగా దిగ్గజ దర్శకుడు వివి వినాయక్ సహా నటుడు ఆలీకి వైసీపీ పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి వైసీపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరిని ఎక్కడి నుంచి బరిలోకి దింపబోతున్నారు అనే చర్చ మాత్రం రచ్చరచ్చ రేపుతోంది. వచ్చే ఎన్నికల కోసం అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్ పై వైసీపీ కసరత్తు లాస్ట్ స్టేజ్ కి వచ్చిందట. దాంట్లో భాగంగానే సినీ ప్రముఖులపై వైసీపీ దృష్టి పెట్టిందట. వివి వినాయక్ కోసం రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ఖాళీ చేయించారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. తాజాగా విడుదల చేయనున్న 4వ జాబితాలో ఆయన పేరు ఉండే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక ఇప్పటివరకు కోస్తా జిల్లాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన హాస్య నటుడు ఆలీకి సీమ ప్రాంతంలోని కీలకమైన పార్లమెంట్ స్థానం ఇస్తున్నట్టు చెప్తున్నారు. మైనారిటీ ముస్లింలు ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలోని ఒక పార్లమెంట్ స్థానం నుంచి ఆలీని నిలబెడతారని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఈ దఫా నుంచి కుటుంబానికి కూడా ప్రాధాన్యం దక్కుతుందని అంటున్నారు. అయితే మంచు కుటుంబం పెద్దగా ఆసక్తి చూపించడం లేదట. మరి ఎన్నికల బరిలో మంచు కుటుంబం ఉంటుందో లేదో చూడాలి. అయితే ఇన్నాళ్ళు సినీ తెర మీద రాణించిన ఈ తారలు ఇప్పుడు రాజకీయాల్లో